నమస్తే. వెల్కమ్ టు ఆకాశం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు 2,91,000 కోట్లతో. సో, ఈ బడ్జెట్ ఎవరెవరికి ఎక్కువ కేటాయించారు? ఎక్కువగా ఏ వర్గానికి ఎళ్ళింది? నెక్స్ట్ ఎక్కువగా దేనికి ప్రాధాన్యం ఇచ్చారు? అలా రకరకాల అంశాలతో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌కి చాలా అంటే చాలా భారీగా నిధులు కేటాయించారంట. హైదరాబాద్‌కు భారీగా నిధులు. హైదరాబాద్‌కి భారీగా నిధులిచ్చారంట. అంటే హైదరాబాద్‌లో చాలా సమస్యలున్నాయి మనకి. ఇప్పుడు వీళ్ళు దేనికి కేటాయించారు ఔటర్ రింగ్ రోడ్‌కి, నెక్స్ట్ చిన్న చిన్న ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్‌లో విస్తరించిన కొన్ని ప్రాంతాలకి, ముఖ్యంగా ఇక్కడ చూడండి. జీహెచ్ఎంసీకి 3,065 కోట్లు కేటాయించారు. అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి 3,065 కోట్లు, హెచ్ఎండీఏకి 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కోసం 33,85 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. 33,85 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇంకా హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్‌పోర్ట్ వరకు విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ కోసం 200 కోట్లు. ఇవేం కాకుండా పాత నగరానికి మెట్రో విస్తరణకు 500 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం 1,500 కేటాయించారంట మొత్తానికి. సో, బడ్జెట్ ఇవన్నీ కేటాయించారు. అమలుకి బానే ఉంది. సో, ఇక్కడ నుంచి ఏంటంటే సిటీకి ఒక గుండెకాయ లాంటిది. సో, సిటీ నుంచి రోజుకి మొత్తానికి బాగా అంటే బాగా ఆదాయం వస్తుంది. సో, ఈ ఆదాయాన్ని బేస్ చేసుకొని దేనికి బడ్జెట్ పెడతారు? రానున్న రోజుల్లో బడ్జెట్ పెరుగుతుంది. సో దట్ స్టేట్‌ని నడపొచ్చనే ఉద్దేశంతో ఎక్కువగా హైదరాబాద్ నగరానికి కేటాయించారు. దీంతో పాటు ఓల్డ్ సిటీ కూడా భయంకరంగా నిధులిచ్చారంట. ఎక్కడెక్కడ ఇచ్చారనేది ఇక్కడ చెప్తాను చూడండి. ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ విస్తరణ, మెట్రో, నెక్స్ట్ ఇలా ఫ్లైఓవర్స్, ఇలా రకరకాల వీటన్నిటికి బడ్జెట్ పెట్టుకున్నారు. ముఖ్యంగా మనకు హైదరాబాద్‌లో ప్రధాన సమస్య రోడ్స్. ఇప్పుడు రోడ్స్ పెద్ద బాగుండవు. ఎక్కడ చూసినా గుంటలుంటాయి. రోడ్ల వ్యవస్థ సరిగ్గా ఉండదు. మీకు గుర్తుందో లేదో గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఏం చెప్పారు? సిటీలో ఒక్క గుంట కనిపినా రూ. 1000 ఇస్తా అని చెప్పారు. అలాంటి ఎన్ని గుంటలున్నాయి సిటీలో? ముఖ్యంగా ఫస్ట్ రోడ్స్ మీద, నెక్స్ట్ డ్రైనేజ్ మీద కూడా కేటాయించాలి. అంటే ఇది ఒక జీహెచ్ఎంసీకి మేము ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి. మీకు కేటాయించిన నిధుల్లో ముందు వీటి మీద దృష్టి పెట్టండి. రోడ్స్, డ్రైనేజీ, ప్రధానంగా సిటీలో రెయిన్ వస్తే చిన్న భిన్నం అయిపోతుంది మొత్తం సిటీ అంతా. దీనికి సంబంధించింది దీని మీద కూడా కొంచెం ఫోకస్. నెక్స్ట్ కరెంట్ పోల్స్. కొన్ని చోట్ల చూస్తాం మనం, స్తంభాలు ఎక్కువ అంటే ఎక్కువగా, వైర్ కనెక్షన్స్ కొంచెం చాలా గడబడగా మనకు ఉంటుంది. అంటే ఎక్కడ ముట్టుకుంటాయి, ఎక్కడ అడుగేస్తాయి, షాక్ కొడుతున్నాయని ఒక భయభ్రాంతులకు గురి చేసినట్టుగా అక్కడ వ్యవస్థ ఉంటుంది. సో, ముఖ్యంగా ఈ 4 మీద కూడా జీహెచ్ఎంసీ ఫోకస్ చేస్తే కొంచెం సిటీ అనేది సెటరేట్ అవుతుంది. ఎందుకంటే సిటీలో గతంలో కేసీఆర్ అన్నారు, హైదరాబాద్‌లో వర్షం పడితే కార్లు కూడా పడవలు అయిపోతాయని. మనం ఏదో అనుకున్నాం. అంటే మునిగిపోయి తేలి వెళ్ళిపోతాయంట. సో, అలాంటి సమస్య ఏం లేకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం వీటికి కేటాయించింది కాబట్టి ముఖ్యంగా వీటి మీద కూడా ఆ నిధులను కేటాయించి చేస్తే కొంచెం సిటీ సెటరేట్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మనకి హైదరాబాద్‌గా చెప్పుకుంటారు. అలాంటి హైదరాబాద్‌లో ముఖ్యంగా వర్షం పడితే ప్రధానంగా ఈ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రైనీ సీజన్‌లో చాలా అంటే చాలా ఉన్నాయి. సో, ఇవి కూడా ఆ బడ్జెట్ కేటాయించి సిటీకి ఇబ్బంది లేకుండా, దీంతో పాటు రాష్ట్రానికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరెక్ట్‌గా ఈ బడ్జెట్ ఉపయోగించుకున్నట్టయితే మనకు కరెక్ట్‌గా ఉంటుంది. సిటీకి ఇచ్చారు బానే ఉంది. బట్ ఇచ్చినప్పుడు కూడా వీటి 4 మీద ప్రధానంగా మాత్రం ఫోకస్ చేయండి. అటు ఓల్డ్ సిటీలో అయినా, న్యూ సిటీలో అయినా సరే. చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.